హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, లెమన్, చికెన్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, పుదీనా, కొత్తిమీర, మెంతికూర, సాల్ట్, కారం, పసుపు. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ అయితే మనం చికెన్ని బాయిల్ చేసుకుందామండి. దీనికోసం నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి కొన్ని ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దామండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోకి కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసేసుకొని 1 kg చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. ఇందులోకి రాక్ సాల్ట్ వేసుకుందామండి రుచికి సరిపడా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి చికెన్ని ఉడికిద్దాం. ఇక్కడ చికెన్ బాగా ఉడికిపోయిందండి. నాకు ఒక 15 మినిట్స్ పట్టింది చికెన్ ఉడకడానికి. నేను మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకున్నా. చూసారా, సాఫ్ట్గా ఉడికిపోయింది చికెన్. ఇప్పుడు ఉడికిపోయిన చికెన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక కడాయిలో కొంచెం ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి. ఇది చికెన్ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులోకి ఆనియన్స్ వేసుకుందామండి. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. చూసారా, ఇక్కడ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులోకి పుదీనా 1 కప్పు, 1 కప్ మెంతికూర, ఇంకా 1 కప్ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేసేసుకుందాం. వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని కలుపుతూనే ఫ్రై చేసుకుందాము. లిడ్ క్లోజ్ చేయకూడదండి, ఎందుకంటే ఇవి మెత్తగా అయిపోతాయి. ఈ ఫ్రైకి మనకి ఇవి కొంచెం క్రిస్పీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇంకో 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు బాయిల్ అయిన చికెన్ వేసేసుకుందాం ఇందులోకి. మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ చికెన్ బాయిల్ అయిపోయింది కదా, జస్ట్ ఫ్రై అవ్వాలి ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు. కలుపుతూ ఫ్రై చేసుకుందాం లిడ్ క్లోజ్ చేసేసి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. అలాగే నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. ఇక్కడ చెక్ చేసేసుకొని మనం సాల్ట్ వేసేసుకుందాము ఏమైనా తక్కువ ఉంటే.
ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేసేసాం. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా మిక్స్ చేసుకుందామండి, లేకపోతే బ్రేక్ అయిపోతుంది. మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes పాటు ఇలాగే వదిలేద్దాము. అంతే అండి, రెడీ అయిపోయింది మన చికెన్ ఫ్రై. ఇది పప్పుచారులోకి, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.